తుఫాన్ నుంచి ఆ తర్వాత వచ్చిన అల్పపీడనం కావచ్చు, ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న మరొక అల్పపీడనం కావచ్చు, వీటి ప్రభావం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇప్పుడు ఉన్న అల్పపీడనం ఏ స్థాయిలో ఉంది, అది బలహీనపడిందా బలపడిందా, ప్రస్తుతం బంగాళాఖాతానికి సంబంధించి ఎటువంటి సినారియో ఉంది, వర్షాలు పడే అవకాశం ఉందా, మరి ముఖ్యంగా కోస్తా ఆంధ్ర రాయలసీమలో ఎటువంటి వాతావరణ పరిస్థితులు అనేది ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ గా చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. బ్రేకింగ్ న్యూస్ కింద చూస్తున్నారు. ఏపీకి మరో 2 రోజులు భారీ వర్ష సూచన జారీ చేసింది అంటూ వాతావరణ శాఖకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దక్షిణ కోస్తాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కూడా భారీ వర్షాలకు అవకాశం ఉంది. రాయలసీమలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరానికి సమీపంలో ఉంది అల్పపీడనం. ప్రధాన పోర్టులు ఇప్పటికీ 3వ నెంబర్ హెచ్చరిక జారీ చేశారు. సముద్రంలోకి వేటకు వెళ్లొద్దంటూ కూడా మత్స్యకారులకు సూచించినట్టుగా తెలుస్తోంది. మరో 2 రోజులు వానలు కురిసే అవకాశం ఉంది. ఏపీకి మరో 2 రోజులు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది వాతావరణ శాఖ. దక్షిణ కోస్తాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందంటూ కూడా అంచనాలు అయితే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో రాయలసీమలో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఒక్కసారి మ్యాప్లో చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. మీరు చూడొచ్చు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఇది ఉత్తర తమిళనాడు, రాయలసీమకు సంబంధించి ఇటువైపుగా ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఇంపాక్ట్ మనం చూడొచ్చు. కాస్త ఈ సర్క్యులేషన్కి సంబంధించి ఆ ప్రభావం మనం చూడొచ్చు. ఇటు ఉత్తర తమిళనాడు మీద అలాగే రాయలసీమ మీద ఇంపాక్ట్ అయితే మాత్రం ప్రస్తుతం మనకి కనిపిస్తోంది. ఇటు తమిళనాడు మీద ఇంపాక్ట్ అయితే మాత్రం మనకి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో శాటిలైట్ ఇమేజ్ వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. మీరు చూడొచ్చు ఇప్పటికీ ఇటు రాయలసీమతో పాటు అలాగే తెలంగాణ మీద కాస్త ఉపరితల ఆవర్తనాలు కావచ్చు, అటువంటి ప్రభావం మనకి కనిపిస్తోంది. ఆవర్తనాలు కావచ్చు, లేకపోతే ఈ అల్పపీడన ప్రభావం కావచ్చు, మనకి ఉత్తర తమిళనాడు నుంచి రాయలసీమ అలాగే తెలంగాణ వరకు కూడా మనకి కనిపిస్తోంది. సో ఆ సినారియో మనకి క్లియర్ కట్గా అక్కడ అర్థమవుతోంది. సో ఈ నేపథ్యంలోనే కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది, మరి కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమే అవకాశం ఉంది, ఇంకొన్ని చోట్ల పాక్షికంగా ఆకాశం మేఘావృతమే ఉంది, మరికొన్ని చోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం కనిపిస్తోంది, ఇంకొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఎటువంటి అలర్ట్స్ ఇస్తుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే శ్రీకాకుళానికి ఇక్కడ లైట్ టు మోడరేట్ రెయిన్ అని చెబుతున్నాయి, లైక్లీ అని చెబుతోంది. అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, దాంతోపాటు అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరితో పాటు అక్కడ వరకు చూసుకుంటే ఏలూరు, వెస్ట్ గోదావరి వరకు చూసుకుంటే కనుక అటువంటి సినారియో ఉంది. దాంతోపాటు దక్షిణ కోస్తా ఆంధ్రకు సంబంధించి మరో 3 రోజుల పాటు వర్ష సూచన జారీ చేసిన పరిస్థితి. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయంటూ చెబుతోంది. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, అలాగే కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, ఈ జిల్లాలకు సంబంధించి గ్రీన్ అలర్ట్ని జారీ చేస్తున్నాయి. లైట్ టు మోడరేట్ రెయిన్ అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఐసోలేటెడ్ అంటూ కూడా ఇక్కడ కోట్ చేస్తున్న పరిస్థితి. ఐసోలేటెడ్ అంటే కొన్ని ప్రాంతాల్లో, అన్ని ప్రాంతాల్లో ఉండొచ్చు, అన్ని ప్రాంతాలు ఉండకపోవచ్చు, కానీ కొన్ని ప్రాంతాలు మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. లైక్లీ అంటే పడే అవకాశం, సాధారణంగా అంటే అవకాశానికి సంబంధించి చాలా తక్కువగా ఉందా ఎక్కువగా ఉందా అనే అంశానికి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఒక మోస్తరు వర్షాలు అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అల్పపీడనం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీరు చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రస్తుతానికి అయితే మాత్రం క్లియర్ స్కైగా మనకి దాదాపుగా కనిపిస్తున్న పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో ఒకసారి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాట్లాడుకుంటున్నాం, అట్ ద సేమ్ టైం తెలంగాణకు సంబంధించి. సో ఒకసారి ప్లే చేస్తున్నాం, చూద్దాం రాబోయే 2 రోజులు ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది. కాస్త బలమైన గాలులు అయితే మాత్రం ఇక్కడ కనిపిస్తున్నాయి కోస్తా తీరంలో, కాబట్టి ఆ గాలుల ప్రభావం అయితే మనకు కనిపిస్తోంది. కానీ ఆ తర్వాత 2 రోజులు బహుశా మరొక అల్పపీడన ప్రభావం అయితే ఎందుకు కనిపిస్తుంది. బహుశా రేపటికి డెవలప్మెంట్ వచ్చే అవకాశం ఉందనుకోవాలి. ఒక అల్పపీడన ఎఫెక్ట్ అయితే కనిపిస్తోంది. బహుశా రేపటికల్లా దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇది మరొక అల్పపీడన కింద భావించవచ్చు, ఎందుకంటే ఇదిగో ఇంపాక్ట్ చూస్తే కనుక అలాగే కనిపిస్తోంది. ఇదిగో మీరు గమనిస్తే
ఓకే ఓకే మనం టచ్ చేయకుండా వెళ్ళిపోతుంది దాదాపుగా అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అని మనకు అర్థమవుతుంది. సో కాబట్టి ప్రస్తుతానికి అయితే 2 రోజులు ఇంకా వర్ష సూచన జారీ చేస్తుంది. దాదాపుగా 28వ తారీఖు వరకు కూడా ఇటువంటి సినారియో మనకి కంటిన్యూ అవకాశం ఉంది. ఒకసారి బ్యాక్కి వెళ్ళి మళ్ళీ ప్లే చేస్తున్నాం. సో ఎవరైనా మిస్ అయితే కనుక చూసే ప్రయత్నం చేయండి. మీరు గమనిస్తే కనుక ఇగో ఇక్కడ 27 తారీఖు తర్వాత సిచ్యువేషన్ బంగాళాఖాతంలో ఇంకొక అల్పపీడనం కావచ్చు ఒక మార్పు అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఒకసారి కాస్త జూమ్ అవుట్ చేస్తున్నా. ఎస్ మీరు గమనించవచ్చు ఇక్కడ గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ నుంచి మరొక వాతావరణ మార్పు అయితే కనిపిస్తోంది. ఇదిగో ఒక అల్పపీడనం లాంటిది ఒక సినారీ ఇక్కడ కనిపిస్తోంది. ఇది బహుశా రేపటికల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇది వీకెనింగ్ అవుతుందా, ఇది బలహీనపడుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఇది కనుక మనకి దగ్గరగా వచ్చే అవకాశం ఎస్ ఇదిగో ఇక్కడ మీరు చూడొచ్చు వాయుగుండంగా మారే అవకాశం కూడా మనకు కనిపిస్తోంది. కానీ దీని ఇంపాక్ట్ కనుక మనకు చూసుకుంటే ఇక్కడ వరకు అంటే నైరుతి వైపు వెళ్ళిపోతుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఒకసారి మీరు చూస్తే కనుక 29వ తారీఖున దాదాపుగా మన వైపు వస్తుంది. కానీ ఆ తర్వాత డైరెక్షన్ మార్చుకుని చెన్నై వైపు వెళ్ళిపోతున్నట్టు అంటే శ్రీలంక వైపు వెళ్ళిపోతుంది. ఓకే ఓకే గాట్ ఇట్. అంటే 28 అంటే రేపు మనకి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఒకసారి నేను మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాను. గాలుల తీవ్రత అయితే మాత్రం ప్రస్తుతం కోస్తా తీరంలో కాస్త కంటిన్యూ అవుతోంది అన్న మాట వినిపిస్తోంది. మీరు గమనిస్తే కనుక అక్కడక్కడ మబ్బుపట్టిన వాతావరణం విశాఖపట్నం కావచ్చు, దాంతోపాటు ఇదిగోండి తెలంగాణకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో దాదాపు హైదరాబాద్ రామగుండం కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ ఆకాశం మేఘావృతం ఉంది. అంత క్లియర్ స్కైగా కనిపించకపోయినప్పటికీ దీని ప్రభావం అయితే మాత్రం ఇంకా కంటిన్యూ అవుతోంది. సో ఇక్కడ కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగో చూస్తే కనుక నార్మల్గానే కనిపిస్తుంది మనకి రేపటి వరకు కూడా. కానీ ఆ తర్వాత ఓకే ఓకే ఇక్కడ మాత్రం మనకి అంతగా క్లియర్గా పిక్చర్ అయితే రావట్లేదు. బట్ సర్క్యులేషన్ ఓకే ఇక్కడ సర్క్యులేషన్ ఇక్కడ మారుతోంది. ఇదిగో సో ఇది దగ్గరకు వస్తుందా అనేది 28, 29 ఆ తారీఖులో మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓకే ప్లే చేద్దాం. సో మనకి ఇంకా క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓకే బ్యాంక్ ఆఫ్ థాయిలాండ్ నుంచి ఇక్కడ బ్యాంక్ ఆఫ్ థాయిలాండ్ నుంచి మనకి సిచ్యువేషన్ మారబోతుందా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఇదిగో ఇక్కడ ఇక మీరు గమనిస్తే ఇక్కడ ఉంది దీని ఐ కాబట్టి చాలా దగ్గరకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ మనకి బహుశా శ్రీలంకను తాకి తమిళనాడుని తాకొచ్చేమో, కానీ మన వైపు రాకపోవచ్చు. బహుశా సిచ్యువేషన్ చూసి అలాగే ఉంది. 30 తారీఖుకి ఓకే ఓకే ఈ డైరెక్షన్ మార్చుకుంటుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇది నైరుతి వైపు వెళ్ళిపోయే అవకాశమే కనిపిస్తోంది. ఇక్కడ నైరుతి బంగాళాఖాతంలో కంటిన్యూ అవుతూ శ్రీలంక వైపు వెళ్ళొచ్చేమో, కానీ మనకి ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. బహుశా ఉన్న కాస్త చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే చాలా దూరంలో ఉన్నాం కాబట్టి అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. ఎస్ ఇది కాస్త శ్రీలంకను కూడా తాకటం లేదు, అలా కిందకి వెళ్ళిపోతుంది. హిందూ మహాసముద్రంలో కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత ఓకే సో ఇది సినారియో. ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణకు భారత వాతావరణ శాఖ ఏం చెబుతుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. మీరు చూడొచ్చు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 5 రోజుల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. రాబోయే 5 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. రేపటి నుంచి నార్మల్గానే ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే రేపు ఉదయం నుంచి అంటే 8 గంటల 30 నిమిషాలు 28వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాలు చూసుకుంటే తెలంగాణలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందంటే కూడా చెప్తున్న సిచ్యువేషన్. కానీ ఇంట్రెస్టింగ్గా హైదరాబాద్కి సంబంధించి మాత్రం రిపోర్ట్ కాస్త డిఫరెంట్గా ఉంది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే చార్మినార్ నుంచి మొదలుపెట్టి ఖైరతాబాద్ జోన్, కూకట్పల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్, శేరులింగంపల్లి ఈ జోన్కి సంబంధించి మాట్లాడుకుంటే కనుక సో ఒకలాగే రిపోర్ట్ మనకు అనిపిస్తోంది. సో ఆ రిపోర్ట్ కనుక గమనిస్తే జనరల్లీ క్లౌడీ స్కై, మిస్టర్ హేజీ కండిషన్స్ వెరీ లైక్లీ టు ప్రివైల్ డ్యూరింగ్ మార్నింగ్ అవర్స్ అంటూ మనకు అనిపిస్తుంది. అంటే సాధారణంగా మేఘావృతం ఉంటుందంటూ చెబుతూనే రేపటి నుంచి పాక్షికంగా ఆకాశం మేఘావృతం ఉంటుంది, కొన్ని చోట్ల హేజ్ ఆర్ మిస్డ్ కండిషన్స్ ఉంటాయంటూ చెబుతున్న సిచ్యువేషన్. సో ఇటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏం చెబుతుందో చూద్దాం. డిసెంబర్ 27కు సంబంధించి ఏం చెప్తుందంటే ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో కొన్ని ప్రదేశాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ చెబుతోంది. దాంతోపాటు ఇది ఈ రోజుకి సంబంధించి శుక్రవారం సంబంధించి. సో రేపటికి బహుశా మనం మాట్లాడుకున్నట్టుగానే కాస్త అంతగా భయపడవలసిన అవసరం అయితే ఎక్కడా లేదు. అంత భయపడవలసిన సిచ్యువేషన్ అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం ఎక్కడా మనకి కనిపించట్లేదు.